ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అప్లికేషన్స్ ఆఫ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యొక్క కాన్సెప్ట్ తెలుసుకుందాము. ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ హ్యాజ్ ఎ వైడ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఇన్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అండ్ రియల్ లైఫ్. అప్లైడ్ మ్యాథమెటిక్స్లో ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయట. కానీ అందులో మనం ఈరోజు 3 అప్లికేషన్స్ మాత్రమే డిస్కస్ చేద్దాం. ఈ 3 అప్లికేషన్స్ కాంచెలి ఎగ్జామ్ పేపర్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఖచ్చితంగా ఇవి వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఖచ్చితంగా మీరు కాన్సన్ట్రేషన్ చేయండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ అప్లికేషన్ ఏంటిది? న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. నెక్స్ట్ అప్లికేషన్ ఏంటిది? లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ ఆర్ డికే, ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్. ఈ 3 టాపిక్స్లోకి వెళ్ళి ఖచ్చితంగా ఎగ్జామ్ పేపర్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది. క్వశ్చన్ లేనిదే ఈ టాపిక్ ఎగ్జామ్ పేపరే ఉండదు. ఖచ్చితంగా ఇది మీరు ఫోకస్ చేయండి. ఈ ప్రాబ్లమ్స్ మీద ఖచ్చితంగా మళ్ళీ వీడియోస్ చూడండి. అర్థం కాకపోతే ఖచ్చితంగా అర్థమైతే నేను అర్థమయ్యే విధంగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి 3 టాపిక్స్. ఇప్పుడు మనం న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అనేది డిస్కస్ చేద్దాం. దీనికంటే ముందు ఈరోజు మనం రోజు చూసే ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడైనా మీరు గమనించారా, ఒక వేడి టీ లేదా కాఫీ కొంతసేపటికి చల్లగా ఎలా అవుతుందో అనేదే ఈ కాన్సెప్ట్. ఇక్కడ ఈ కాన్సెప్ట్ గురించే మనం మాట్లాడుకుందాం. దాన్నే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ కూడా అని అంటారు. ఇప్పుడు ఫస్ట్ అప్లికేషన్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ గురించి తెలుసుకుందాం. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిఫరెన్స్ బిట్వీన్ ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అండ్ ద సరౌండింగ్స్ మీడియం. అంటే ఇక్కడ టెంపరేచర్ యొక్క బాడీ యొక్క చేంజ్ అనేది ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అండ్ ఇట్ సరౌండింగ్స్ డిఫరెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఇంకా ఈ ప్రాబ్లమ్స్ యొక్క ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. బాడీలో ఒక టెంపరేచర్ చేంజ్ అనేది టెంపరేచర్ యొక్క బాడీ మరియు సరౌండింగ్స్ టెంపరేచర్ మీద యొక్క డిఫరెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనేది ఈ కాన్సెప్ట్. ఇక్కడ లెట్ థీటా బి ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఎట్ ఎనీ టైమ్ టీ అండ్ థీటా నాట్ ఈజ్ ద సరౌండింగ్ టెంపరేచర్. ఇప్పుడు అకార్డింగ్ టు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ మనం ఇక్కడ మ్యాథమెటికల్ ఫామ్ అనేది రాద్దాం. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అని అన్నాడు కదా. అంటే ద రేట్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఏంటిది? ఇక్కడ టీటా అని అన్న. టీటా బి ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఎట్ ఎనీ టైమ్ టీ అన్న. టీటాని టెంపరేచర్ అనుకోండి, dθ బై dt. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అనేది రాశాను. ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అన్నాడు. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ సింబల్ రాశాను. టు ద డిఫరెన్స్ బిట్వీన్ ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అండ్ ఇట్స్ సరౌండింగ్స్ మీడియం అన్నాడు. అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ మైనస్ డిఫరెన్స్ అన్నాడు కదా. సరౌండింగ్స్ మీడియం అన్నాడు. సరౌండింగ్స్ మీడియం ఏంటిది? థీటా నాట్. ఇక్కడ థీటా నాట్ బి ద టెంపరేచర్ ఆఫ్ ద సరౌండింగ్స్ మీడియం. దీన్ని ఇంకా మ్యాథమెటికల్ ఫామ్లో రాస్తే dθ బై dt ఈక్వల్ టు మైనస్ k ఇంటూ dθ మైనస్ థీటా నాట్. ఇక్కడ k అనేది ఎందుకు రాసిన అంటే ఇది ప్రపోర్షనల్ ఫామ్ అనేది తీసేసినాను కాబట్టి k అనేది రాశాను. మైనస్ ఎందుకు పెట్టినాను మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది, నెగిటివ్ ఫామ్లో పోతుంది. అందుకే డిక్రీజ్ అవుతుంది కాబట్టి నేను మైనస్ అనేది రాశాను k ముందు. ఇది మ్యాథమెటికల్ ఫామ్. దీన్ని ఇంకా ఫర్దర్గా మనం సాల్వ్ చేయాలి. అప్పుడు మనకు జనరల్ సొల్యూషన్ అవుతుంది న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్లో. నౌ వీ హ్యావ్ టు సాల్వ్ ద ఈక్వేషన్ dθ బై dt ఈక్వల్ టు మైనస్ k ఇంటూ థీటా మైనస్ థీటా నాట్. ఇక్కడ మనం ఫస్ట్ వేరియబుల్స్ని సపరేట్ చేయాలి. అంటే dθ బై థీటా మైనస్ థీటా నాట్ ఈక్వల్ టు మైనస్ k ఇంటూ dt. సో ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఈ రెండింటి మీద ఇంటిగ్రేటింగ్ అని బోత్ సైడ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ dθ బై థీటా మైనస్ థీటా నాట్ ఈక్వల్ టు మైనస్ k కాన్స్టెంట్ కదా, అందుకే బయటికి రాశాను ఇంటిగ్రల్ dt. సో ఇక్కడ మీరు చూడండి, మీకు ఒక ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేశాను నా ప్రీవియస్ వీడియోలో. ఇంటిగ్రల్ 1/x dx ఏమవుతుంది? log x అవుతుంది. సో ఇక్కడ దీన్ని కూడా మనం ఇంటిగ్రల్ dθ బై థీటా మైనస్ థీటా నాట్ని log థీటా మైనస్ థీటా నాట్ అని రాసుకోవచ్చు.
ఈక్వల్ టు మైనస్ కే ఇంటూ ఇంటిగ్రల్ డిటి ఏమవుతుంది, టీ అవుతుంది, ప్లస్ సి. ఇది న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ యొక్క జనరల్ సొల్యూషన్. ఈ జనరల్ సొల్యూషన్ అనేది మన ప్రాబ్లమ్స్లో అన్నిట్లల్లో అప్లికేబుల్ చేద్దాం. ఈ జనరల్ సొల్యూషన్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి, అన్నిట్లలో ప్రాబ్లమ్స్లలో ఇది ఉపయోగపడుతుంది. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్లో ఫస్ట్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఏ బాడీ ఒరిజినల్లీ ఎట్ 80 Celsius cools down to 60 Celsius in 20 minutes. The temperature of the air being 40 Celsius, and what will be the temperature of the body after 40 minutes from original? ఇది చాలా సింపుల్ టాపిక్, చాలా సింపుల్ క్వశ్చన్స్, మీకు ఈజీగా అర్థమవుతాయి. కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, చాలా కాన్సన్ట్రేషన్ చేయండి. క్వశ్చన్ పరంగా చూసుకుంటే బాడీ యొక్క టెంపరేచర్ అనేది 80 Celsius ఉన్నాయట. 80 Celsius నుంచి 60 Celsiusకి 20 నిమిషాల్లో కూల్ డౌన్ అయిందట. అంటే బాడీ యొక్క టెంపరేచర్ ఇనిషియల్గా 80 Celsius ఉన్నది, అది 60 Celsiusకి 20 మినిట్స్లలో కూల్ అయింది. అప్పుడు టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్ అంటే సరౌండింగ్స్ యొక్క టెంపరేచర్ అనేది 40 Celsius అట. మనం టీటా నాట్ అని అన్నాం, టీటా నాట్ ఈక్వల్ ఇక్కడ 40 Celsius అని అవుతుంది. అదే వాట్ విల్ బి ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఆఫ్టర్ 20 minutes ఫ్రమ్ ద ఒరిజినల్ అన్నాడు. అంటే 40 నిమిషాల తర్వాత టెంపరేచర్ ఎంత అవుతుంది. ఇక్కడ 20 minutesకి ఇక్కడ 60 Celsius అనేది డిక్రీజ్ అయింది కదా, 40 minutesకి ఎంత టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది అని క్వశ్చన్లో మనల్ని అడుగుతాను. Here let theta be the temperature of the body at any time t and theta naught be the temperature of the surroundings medium. మీరు చూడండి, చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ దీన్ని మనం 3 స్టేజెస్ లెక్క విడ తీసుకుందాం. ఇక్కడ స్టేజ్ 1 చూడండి. స్టేజ్ 1 ఏంటిది, టెంపరేచర్ ఇనిషియల్గా ఏమున్నది 80 Celsius ఎక్కడ టీ ఈక్వల్ టు 0, అంటే ఇనిషియల్గా కదా, అందుకే టైం ఈక్వల్ టు 0 పెట్టినాను. దీన్ని టెంపరేచర్ ఈక్వల్ టు 60 Celsius బాడీ యొక్క టెంపరేచర్ ఎట్ టీ ఈక్వల్ టు 20. మళ్ళీ మన క్వశ్చన్ ఆధారంగా చూసుకుంటే టెంపరేచర్ ఈక్వల్ టు ఎంత ఎట్ టీ ఈక్వల్ టు 40 minutes. దీన్ని స్టేజ్ 1 అనుకోండి, దీన్ని స్టేజ్ 2 అనుకోండి. ఈ విధంగా మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం, చాలా సింపుల్గా సాల్వ్ చేద్దాం. చూడండి, దీన్ని స్టేజ్ 3 అనుకోండి. సో ఈ విధంగా అనేది మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. ఇక్కడ టీటా నాట్ ఈక్వల్ టు 40 degrees Celsius, ఇది సరౌండింగ్స్ యొక్క టెంపరేచర్ మన క్వశ్చన్లో ఇచ్చాడు. చూడండి, ఇప్పుడు అకార్డింగ్ టు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ దాని యొక్క జనరల్ సొల్యూషన్ ఏంటిది, లాగ్ ఇంటూ టీటా మైనస్ టీటా నాట్ ఈక్వల్ టు మైనస్ కేటీ ప్లస్ సి. సో ఇక్కడ ఏంటిది అంటే మనకు క్వశ్చన్లోనే ఇచ్చిండు సరౌండింగ్స్ మీడియం ఎంత అనేది, టీటా నాట్ ఎంత అనేది ఇచ్చిండు, అందుకే 40 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాను, ఈక్వల్ టు మైనస్ కేటీ ప్లస్ సి. సో మనం ఇక్కడ స్టేజెస్ పరంగా సాల్వ్ చేద్దామని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇవరిదాకా. సో ఇక్కడ చూడండి, మీరు ఇప్పుడు చూడండి, ఇక్కడ టీటా ప్లేస్లో మనం 80 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. స్టేజ్ 1లో ఇనిషియల్గా ఏమున్న టైం ఏంటిది 0 కదా. సో మైనస్ కే టీ అంటే ఏంటిది 0 ప్లస్ సి. అప్పుడు ఇది ఏమవుతుంది, లాగ్ 80 మైనస్ 40 ఏమవుతుంది 40 అవుతుంది, ఈక్వల్ టు కే ఇంటూ 0 ఏమవుతుంది 0 అవుతుంది. సో ఇక్కడ సి ఉంటుంది. ఇప్పుడు సి ఈక్వల్ టు లాగ్ 40. మన సి వాల్యూ వచ్చింది. ఈ సి వాల్యూను ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసి స్టేజ్ 2 అనేది సాల్వ్ చేయాలి. ఇప్పుడు మనం స్టేజ్ 1లో సి ఈక్వల్ టు లాగ్ 40 అనేది వచ్చింది. ఈ లాగ్ 40 అనేది ఇలా సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసి స్టేజ్ 2 అనేది సాల్వ్ చేయాలి. స్టేజ్ 2 కాడ గివెన్ టైం ఈక్వల్ ఎంత 20 minutes అండ్ టీటా ఈక్వల్ ఎంత అంటే బాడీ యొక్క టెంపరేచర్ 60 Celsius, అంటే 80 ఉండేది 20 minutes 60కి కూల్ డౌన్ అయింది, డిక్రీజ్ అయింది టెంపరేచర్ అనేది. సో ఇక్కడ ఏం చేద్దాం, లాగ్ ఇక్కడ టీటా అంటే ఎంత 60 కదా, మైనస్ 40 ఈక్వల్ మైనస్ కే ఇంటూ టీ అంటే ఎంత 20 క్వశ్చన్ ఇక్కడ ఇచ్చాను, ప్లస్ సి అంటే ఎంత లాగ్ 40.
సో ఇక్కడ ఏం చేద్దాం, మళ్ళీ దీన్ని 60 - 40 ఏమవుతుంది, log 20 అవుతుంది కదా, -k × 20 ప్లస్ log 40. ఈ log 40ని ఇడిదికి పంపించేద్దాం. log 20 - log 40 ఈక్వల్ టు -k × 20. ఇక్కడ చూడండి, ఇది log a - log b ఫామ్లో ఉంది. అప్పుడు ఫార్ములా ఏమైతే log a/b అవుతుంది కదా. సో దీన్ని log 20/40 రాస్తున్నాను, -k × 20. దీన్ని ఇంకా ఫర్దర్గా సాల్వ్ చేస్తుంది 21 × 22. సో మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, k ఈక్వల్ టు ఈ -20ని ఇడిదికి పంపించేస్తున్నాను, -1/20 అవుతుంది. లాగ్ ఇడిదికి పంపించేస్తున్నాం, -20ని ఇడిదికి పంపించేస్తే డినామినేటర్లోకి వస్తుంది కదా న్యూమరేటర్. సో log 21 × 22 అని రాశాను కదా, log 1/2 అనేది k అవుతుంది. ఇది log 1/2 అనేది k అవుతుంది. k ఈక్వల్ టు -1/20 × log 1/2 అనేది k అవుతుంది. ఇప్పుడు మనం సిని కేని స్టేజ్ 3లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సిని కేని స్టేజ్ 3లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసి ప్రాబ్లం యొక్క టెంపరేచర్ 40 మినిట్స్లలో ఎంత కూల్ డౌన్ అయింది అనేది తెలుసుకుందాం. ఇప్పుడు స్టేజ్ 3 గివెన్ t ఈక్వల్ టు 40 మినిట్స్ అండ్ టీటా ఈక్వల్ టు ఎంత అనేది కనుక్కోవాల్సిందే క్వశ్చన్. సో ఇక్కడ ఏంటిదంటే లాగ్ టీటా ఏంటిది తెలియదు, ఇదే కదా మనం కనుక్కోవాల్సింది, -40. కే అంటే ఏంటిది -1/20 × log 1/2. సో ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, మైనస్ ఏమైతే ప్లస్ అవుతుంది. సో 1/20 log 1/2 ప్లస్ సి అంటే ఏంటిది ఇంకా ఇంటూ 40, సారీ టీ ఉన్నది కదా, టీ అంటే ఏంటిది 40 సబ్స్టిట్యూట్ చేశాను, ప్లస్ log 40 సి అంటే సి కూడా సబ్స్టిట్యూట్ చేశాను చూడండి log 40. సో ఇప్పుడు ఈ log 40ని ఇడిదికి పంపించేద్దాం, log θ - 40 - log 40 ఈక్వల్ టు దీన్ని 40/20 log 1/2 రాద్దాం. ఇప్పుడు ఇది log θ - 40 log 40 అనేది log a - log b అనే ఫార్ములా ఉంది. అప్పుడు ఏమైతే log a/b అవుతుంది కదా, log a - log b ఏమవుతుంది, log a/b అవుతుంది కదా. సో దీన్ని log θ - 40/40 ఇక్కడ 21 × 22 అంతేనా, 22 అంటే 40 కదా, 2 × log 1/2. ఇక్కడ ఏంటిది ఇది n × log పవర్ ఆఫ్ x ఫార్ములా ఉంది. అప్పుడు ఏమవుతుంది log x పవర్ ఆఫ్ n ఈ ఫార్ములాకి అవుతుంది కదా. సో దీన్ని ఇదే విధంగా రాస్తున్నాను చూడండి, log θ - 40/40 ఈక్వల్ log 1/2 హోల్ పవర్ ఆఫ్ 2. ఈ లాగ్ క్యాన్సిల్ అవుతుంది, θ - 40/40 ఇక్కడ 1/2 హోల్ స్క్వేర్ అవుతుంది. సో దీన్ని ఫర్దర్గా ఇంకా సాల్వ్ అయితే θ - 40/40 ఈక్వల్ టు 1/4 అవుతుంది. 4 1s 4 10s 40 కదా. సో θ - 40 ఈక్వల్ టు 10 అవుతుంది. సో θ ఈక్వల్ టు 10 + 40 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 50. ఇది బాడీ యొక్క టెంపరేచర్, అంటే 40 నిమిషాల తర్వాత టెంపరేచర్ అనేది 50 డిగ్రీ సెల్సియస్గా చేంజ్ అవుతుంది. ఇది న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్లో ఫస్ట్ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ ఇవి, చాలా ఈజీ టాపిక్ ఇది.
ఈ ఖచ్చితంగా ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ వస్తుంది ఈ అప్లికేషన్స్లోకి వెళ్ళి. మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇంకేమైనా ఉంటే మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కూడా న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్లో 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, అందుకే మళ్ళీ చెప్తాను. ఇంకా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.